ఇంకో విషయం తెలిసింది ఏంటి అంటే, మన డేట్ ఆఫ్ బర్త్ తెలిసింది అనుకోండి, మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా దేర్ ఆర్ 24 సబ్ సెక్టర్స్. ఆ 24 సబ్ సెక్టర్స్లోని కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఆ పాజిటివ్ ఎనర్జీస్ అన్న దాంట్లోని వాటిల్లో ఎనర్జీ క్యారెక్టర్ ప్రకారంగా వాటిల్ని +90 ఎనర్జీ, +80 ఎనర్జీ, +70 ఎనర్జీ, +60 ఎనర్జీ లాగా విభజించడం అయింది. అదేంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ +60 ఎనర్జీ ఏంటి అంటే, ఇట్ ఈస్ ద లోయెస్ట్ ఎనర్జీ. ఈ లోయెస్ట్ ఎనర్జీలోని బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే, అది మొత్తం అంతా రిసెప్టివిటీ మోడ్లో ఉంటుంది. ఈ రిసెప్టివిటీ మోడ్ ఒకవేళ మనం పిల్లలకి ఇచ్చాము అనుకోండి, వాళ్ళు న్యాచురల్గా కూడా అర్థం చేసుకునే స్టేట్కి వచ్చేస్తారు. వాళ్ళ బ్రెయిన్ చాలా కామ్గా ఉండడం, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళు గ్రహించడం అన్నది వాళ్ళకి బాగా వస్తుంది. ఇలాగ మనం ఎడ్యుకేషన్ టైంలో ఏమైనా వాడాము అనుకోండి +60 ఎనర్జీ, ఇట్ హెల్ప్స్ ద చైల్డ్ ఆర్ ఎనీబడి హూ వాంట్ టు గ్రాస్ప్ టు ఇంప్రూవ్. ఈ ఎనర్జీ ఎక్కువ ఉంది అని అంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మనం వాళ్ళని చూస్తూనే అబ్బా ఎంత కామ్గా ఉన్నారు అన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. మనకి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వలన పీస్ వస్తుంది. అలాగా ఒక్కొక్క ఎనర్జీ, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీస్ అయ్యాయి. నెక్స్ట్ నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏంటంటే -60, -70, -80, -90. అన్నిటికంటే డేంజరస్ ఏంటి అంటే ఈ -90 అన్నది. ఈ -90 లెవెల్లో ఎలా ఉంటుంది అంటే, ఒక డిఫ్యూజ్డ్, జస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ అండ్ నార్త్ పోల్ రెండు దగ్గరకు తీసుకొచ్చామనుకోండి, అవేం చేస్తాయి, రిపెల్ అవుతాయి. సో మన కండిషన్ కూడా, మన అయాన్స్ కూడా మొత్తం రిపెల్ అయి ఉంటాయి. పడుకునేటప్పుడు ఒకవేళ ఈ రిపల్సివ్ స్టేట్లో పడుకున్నాము అనుకోండి, బాడీ రీఛార్జ్ అవ్వదు. మనిషి లేచిన తర్వాత ఇంకా పడుకుంటా, ఇంకాసేపు పడుకుంటా అనుకుంటూ మనిషి అంటూ ఉంటాడు. అక్కడ నుంచి అతనికి బ్లేమ్స్ వస్తూ ఉంటాయి. హీఈస్ లేజీ అనో, లేకపోతే బద్ధకం ఎక్కువ అనో, ఇలాంటివన్నీ వాళ్ళకి టైటిల్స్ యాడ్ అయిపోతాయి. కానీ యాక్చువల్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళ బాడీ రీఛార్జ్ అవ్వలేదు. ఈ విషయం మనకి జనరల్గా ఎవరికి తెలీదు, కానీ రీఛార్జ్ అండ్ డిశ్చార్జ్ మ్యాటర్స్లోని ఈ సైన్స్ మనకి ఇది రివీల్ చేస్తుంది. సో మ్యాక్సిమం థింగ్, మనిషి కరెక్ట్గా పడుకున్నాడు అంటే అతను లేవాల్సిన టైంకి, అతను ఏ టైంకి లేవాలనుకుంటున్నాడో అతను లేచి యాక్టివ్గా అతను వర్క్ చేసుకోగలిగాడు అంటే హిస్ బాడీ ఈజ్ పర్ఫెక్ట్లీ రీఛార్జ్డ్ అన్నట్టు. ఇఫ్ హీ ఈజ్ డిపెండింగ్ ఆన్ స్నూజింగ్ అంటే హీ ఈజ్ సమ్వేర్ డిశ్చార్జ్. ఈ కాన్సెప్ట్ అన్నది మనం పర్ఫెక్ట్గా వాళ్ళ బెడ్ అలైన్మెంట్స్ మీద వర్కౌట్ చేయొచ్చు. ఈ +80 ఎలాంటిది అంటే, ఇది ఎనర్జీస్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చింది అనేటప్పటికి వాళ్ళకి హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది న్యాచురల్గా వాళ్ళ బాడీని హీల్ అయ్యే సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది. సేమ్ ఆపోజిట్ ఈ -80 ఏంటి చేస్తుంది అంటే, వాళ్ళ హెల్త్ మొత్తం అంతా డిస్టార్జ్ చేస్తుంది, వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు. అలానే ఇప్పుడు ఎగ్జాంపుల్ -70 ఇదేంటి అంటే, వాళ్ళు ఏ రిలేషన్షిప్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయలేరు. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు అందరితోని ఫైట్ చేసేటట్టు అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్ అన్నది కరెక్ట్గా ట్యూన్ అయ్యింది అంటే పాజిటివ్ రెస్పాన్సెస్ ఆ మనిషి నుంచి వస్తాయి. పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చాయంటే పాజిటివ్ పర్ఫార్మెన్స్ మీకు కనిపిస్తుంది. అదే ఒకవేళ అతను నెగిటివ్ అయ్యి అతను రీఛార్జ్ అవ్వక మనతో బిహేవ్ చేస్తున్నాడంటే చిరాకులు, డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా ఆ మనిషి ద్వారా కనిపిస్తాయి. సో దిస్ విల్ ఇన్ఫ్యాక్ట్ ఎఫెక్ట్ ఆన్ రిలేషన్షిప్స్, అతని ఇమేజ్, ఇవన్నీ కూడా ఈ డైరెక్షన్స్ బేస్ మీద, అతన్ని ఇచ్చే పర్ఫార్మెన్స్ బేస్ మీద ఆధారపడి ఉంటాయి.